హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. కాపు నాయకులు చాలామంది ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు. వారికి ఒకటే నా సూటి ప్రశ్న. మీకు కాపులకు ఏం నష్టం జరుగుతుంది? కాపులకి ఏం చేస్తే లాభం? కాపులు అభివృద్ధిలోకి రావాలని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? లేక పవన్ కళ్యాణ్ గారినే ద్వేషిస్తున్నారా? ద్వేషించి మాట్లాడుతున్నారా? మీ యొక్క బాధ ఏమిటి? ఎందుకలా మాట్లాడుతున్నారు? ఒక్కసారి మనం ఒక 70 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. 70 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇప్పుడు జనరేషన్ చాలామందికి తెలియదు చరిత్ర. నేను చెప్తాను వినండి. జెన్‌జీ పర్సన్స్ కావచ్చు, 50 సంవత్సరాల వాళ్ళు కావచ్చు, 60 సంవత్సరాల వాళ్ళు కావచ్చు, 40 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో పూర్తిగా వినండి. చివరిదాకా వినండి. విన్న తర్వాత మీ అభిప్రాయాలు తెలియజేయండి. తప్పులేదు అందులో. కాపులకు మెడ్రాస్ స్టేట్ నుంచి మనకి కాపులకు రిజర్వేషన్ ఉండేవండి. ఇది 1900 మన రాష్ట్రం, తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ప్రకాశం పంతులు గారు కూడా వాటిని ముట్టుకోలేదండి. కానీ నీలం సంజీవరెడ్డి అనే ఒక దగుల్బాజీ వెధవ ముఖ్యమంత్రి అయ్యాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అంటే తెలంగాణ రాష్ట్రం మనకు కలిసింది కదండి, కంబైన్ రాష్ట్రం కలిసింది. అయినప్పుడు అతను కాపులు చాలా అభివృద్ధి చెందుతారు ఈ రిజర్వేషన్ వలన, ఈ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మెడ్రాస్ స్టేట్లో ఉన్నప్పుడు రెడ్ల డామినేషన్ ఉండేదండి. అది ఉండదు. ఈ కాపుల సంఖ్య ఎక్కువ ఉంది, వీళ్ళు అభివృద్ధి చెందుతారు, వీళ్ళు అభివృద్ధి చెందితే మనకు నష్టమని ఆయన కావాలని కాపులకి ఉన్న రిజర్వేషన్లు తీసేసి, అంటే బీసీలుగా ఉన్న కాపుల్ని తీసేసి ఓసీలుగా చేసిన కఠిన దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు నీలం సంజీవరెడ్డి అండి. మరి రెడ్ల సంఖ్యలు ఆకుతామా? చెప్పండి కాపు నాయకులారా. చేసింది ఎవరు? రెడ్డి కాదా? ఎందుకు చేశాడు? కాపులు అభివృద్ధిని ఆపాలి కదా, ఇవ్వాలి కాదు. 1956 అంటే 70 సంవత్సరాల క్రితం పెద్ద గాయం చేసిన దుర్మార్గుడు, దుష్టుడు నీలం సంజీవరెడ్డి. మహానుభావుడు దామోదరం సంజీవయ్య గారు 60లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. దళిత ముఖ్యమంత్రి అండి ఆయన, దామోదరం సంజీవయ్య గారు. తొలి దళిత ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదండి, భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గారు. మహానుభావుడు ఆయన. ఎన్నో మంచి పనులు చేశారు 2 సంవత్సరాల్లో. అందులో ఒకటి కాపులకి మళ్ళా రిజర్వేషన్లు తీసుకొచ్చాడు ఆయన. అంటే 61లో మళ్ళా కాపులకి రిజర్వేషన్ తెచ్చాడు. కాపులకి మళ్ళీ 61లో రిజర్వేషన్లు వర్తించాయండి, బీసీ రిజర్వేషన్లు. మళ్ళా తర్వాత వచ్చిన బ్రహ్మానందరెడ్డి, అంటే సంజీవ్ గారి తర్వాత నీలం సంజీవుడు వచ్చాడు. నీలం సంజీవుడి తర్వాత బ్రహ్మానందరెడ్డి వచ్చాడు. బ్రహ్మానందరెడ్డి 1966లో ఈ కాపు రిజర్వేషన్ని మళ్ళీ తిరిగి తీసేశాడు. మరి చాలామంది కాంగ్రెస్లో ఉన్న కాపు నాయకులు, ఈ సోకాల్డ్ కాపు లీడర్లు, కాపు సంఘాల నాయకులు అప్పుడు ఏం పీకుతున్నారో తెలియదు నాకు. ఇది గాయం ఎప్పటి గాయం ఉండేది? 66లో బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంలో ఉన్న కాపు నాయకులంతా ఏం చేస్తున్నారు? బ్రహ్మానందరెడ్డి ఎందుకు సపోర్ట్ చేశారు? ఇతర ఎందుకు చేసుకోలేదు? అదే మరి కాపు నాయకులంటే, ఎమ్మెల్యే ఎంపీలంటే, మినిస్టర్లంటే కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు మంత్రులుగా ఉంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటారు, వాళ్ళు ఎంపీలుగా ఉంటారు. వాళ్ళు కాపులు అక్కర్లే. కాపు కులం అడ్డు పెట్టుకుని పెరుగుతారు, ఎదుగుతారు. అదే జరిగింది బ్రహ్మానందరెడ్డి టైంలో. జరిగింది అదే. తీసేస్తే ఎవ్వడూ మాట్లాడలే. ఏదో కొంతమంది చేశారు, ఉద్యమం చేశారని అన్నారు, కానీ ఏమీ జరగలే. అంతా జస్ట్ ఒక పై మెరుగులే. అప్పటి నుంచి కాపులకు అన్యాయం జరుగుతుందే, ఎవరైనా మాట్లాడారా? అప్పుడు మరి తెలుగుదేశం పార్టీ లేదుగా, అంతా ఉన్నదంతా అప్పుడు రెడ్డి మహారాజులేగా.
మరి నీలం సంజిరెడ్డి సంఖ నాకుతామా, బ్రహ్మాందరెడ్డి సంఖ నాకుతామా, ఈ రెట్ల సంఖ నాకుతామా? చెప్పండి కాపు నాయకులారా. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో మేనిఫెస్టోలు పెట్టాడు. ఆయన ఏం పెట్టాడంటే ముస్లిమ్స్కి, కాపులకి బీసీ రిజర్వేషన్ ఇస్తానని మేనిఫెస్టోలు పెట్టాడు. గెలిచిన తర్వాత కమిషన్ జీవో ఇస్తే జీవో కొట్టేస్తే కోర్టులు కమిషన్లు వేశాడు. ముస్లిమ్స్కి కమిషన్ వేశాడు, కాపులకి కమిషన్ వేశాడు. కానీ తొందరగా ముస్లిమ్స్ యొక్క కమిషన్ తెప్పించుకొని హడావుడిగా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇచ్చాడు. కాపులు కమిషన్ వచ్చినా పట్టించుకోలేదు. మరి అప్పుడున్న కాపు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు అన్నీ మూసుకు కూర్చున్నారు. అప్పుడు ఈ కాపు సంఘాల నాయకులు ఏడున్నారు, ఏడ తొంగున్నారు? ఎందుకు ప్రశ్నించలేదు? అప్పుడు తెలుగుదేశం పార్టీ లేనే లేదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తానంది. అప్పుడు ముద్దుగడ పత్రం ఏం పీకుతున్నాడు? ఇస్తానని రాజశేఖర రెడ్డి ఇవ్వకుండా ముస్లిమ్స్కి ఇచ్చేసి కాపులు పక్కన పెట్టేశాడే. ఇది ద్రోహం కాదా? ఇది మోసం కాదా? ఇది దగా కాదా అని మీరు భావించట్లేదా? ఇంకా మనం రెడ్ల సంఖ్య నాకాలా? చెప్పండి కాపు నాయకులారా. కాపు చెప్పున్నా కదా కుల పెద్దలం అని. చెప్పండి మీరు. 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడు, తెలుగుదేశం పార్టీ. ఆయన గెలిచాడు. ఎలా గెలిచాడు అనుకుంటున్నారు? ఓహో, ఇంద్రుడు, ఆయన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అని ఆయన గెలిచాడు అనుకుంటున్నారా? కానే కాదు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ గెలవడానికి కారణం కాపులు. కాంగ్రెస్ అంటే, రెడ్లంటే ఉన్న అసహ్యంతో కాపులందరూ కలిసి గుంత గుత్తగా తెలుగుదేశం పార్టీ ఓటేసి అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అధికారం దిగొచ్చారు. అది 9 నెలల్లో వచ్చింది, తోపులో వచ్చిందని చాలామంది చెప్పుకుంటారు. కారణం రెడ్ల మీద ఉన్న అసహ్యంతో కాపులు వేసిన, బీసీలు వేసిన ఒక రెడ్లంటే అన్నగారిపోయిన చాలా బడుగు బదిన ఒక అందరూ కలిసి ఒక కసితోటి గుద్ది గెలిపించారు తెలుగుదేశం. అది అన్న ఎన్టీఆర్ విగ్రహం చూసో ఆయన రూపం చూసో పడలేదండి. అది చాలామంది తెలియదు. కాపులే ఎన్టీ రామారావుని తెలుగుదేశం పార్టీ గెలిపించి ముఖ్యమంత్రి చేసింది కాపులే. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రంగా గారి హత్య జరిగిందని చెప్పి రంగా గారి అభిమానులు, కాపులు చాలా బాధాతప్త హృదయంతో భరించలేక చాలా బాధపడుతూ ఇది జరిగింది ఎన్టీఆర్ ప్రభుత్వం సమయంలో, కానీ ఆయన దీనికి ఏదో చేస్తా అని చేయలేదు. కానీ ఈ రగులుతున్న అభిమానులు ఉన్న కోపం, కాపులు ఉన్న కోపం గంటగుత్తగా గత్యంతరం లేక, ఇష్టం లేకపోయినా, గమనించండి కాపు నాయకులారా, తెలుగు ప్రజలు గమనించండి, గత్యంతరం లేక, ఇష్టం లేకపోయినా, వేరే పార్టీ లేదు కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు హయాంలో రంగగారిని చంపారనే ఒకే ఒక్క కారణం చేత కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారం తెచ్చిపెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? 5 సంవత్సరాలు హాయిగా ప్రభుత్వంలో ఉండి అనుభవించి పదవులు దొబ్బి, డబ్బులు దొబ్బి, దోచుకుని ప్రజలకు సేవ చేయకుండా, ముఖ్యంగా రంగా గారి హత్య కారకులైన లుచ్చాయదవుల్ని పట్టుకోకుండా, ఆ దుర్మార్గులకి పనిష్మెంట్ ఇవ్వకుండా తాత్పర్యం చేసి దగుల్బాజ్ యాదవులు అనిపించుకున్నారు కాంగ్రెస్ నాయకులు. అందుకే మళ్ళా 89, 94 దాకా ఏమి కాంగ్రెస్ పార్టీ చేయలేదు. 94లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసింది ఈ కాపులే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు యువతకి తెలియదు ఇది. ఆ 94లోనే ఈ ముద్దుగడ పద్మనాభం ఉద్యమం చేస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చి మీకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి జీవో ఇస్తే ఆ 90 ఎన్నికల్లో ముద్దుగడ పద్మనాభం ఓడిపోయాడు. ఓడిపోయేసరికి ఆయన ఇంటి బయట బోర్డు పెట్టాడు, కాపులు నా ఇంటికి రావద్దు. అంటే కాపుల కోసం ఉద్యోగ రిజర్వేషన్ తెచ్చారని, బీసీలందరూ నాకు ఓట్లేదు, కాపులు నాకు ఓట్లేదని అనుకున్నాడు. కాపులు ఎందుకు ఓట్లేదు? ఈ ముద్దుగడ పద్మనాభం రంగా గారితో పాటు ఉండి కాపునాడు పెట్టించి
ఆయన చావుకు కారకుడైన ఈ ముద్రగడ పద్మనాభం 89 దాకా అధికారంలో ఉండి మంత్రిగా ఉండి రంగ హంతకులు ఎందుకు కనిపెట్టలేదు, రంగాన్ని కనిపెట్టాలని ఎందుకు ప్రయత్నం చేయలేదు, ఆ వైపు ఎందుకు అడుగులు పెట్టలేదు, కాంగ్రెస్ నాయకత్వం ఎందుకు డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయకుండా కాపులు నా ఇంటికి రావద్దని బోర్డు పెట్టిన దుర్మార్గుడు. యువత తెలుసుకోండి, మీరు ముద్దుగడ పద్మనాభం ఎంత నీచుడో అర్థం చేసుకోండి. ఏం చేస్తాం మనం? మనకెవరు లేరు, గత్యంతరం లేక తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ వచ్చిందని చెప్పి ఓట్లేసి గెలిపించాము, ఎన్టీ రామారావుని గెలిపించాము. ఏమైంది? రంగా గారు హత్య చేసే జరిగింది. మళ్ళా వీడు హత్య చేశారు కనుక మళ్ళీ వేరే పార్టీ లేదు కనుక అధికారంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓటేసాం. ఏమైంది? మళ్ళీ తెలుగుదేశం పార్టీ రాజశేఖర రెడ్డి నెట్టు నిలువలో మోసం చేశాడు, ఇస్తానని ఇవ్వలేదు. అప్పుడు ఎంతోమంది కాపులు ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఒక్క నోరు మెదపలే, ఒక్కడు రాజీనామా చేయలే. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడతారు. ఈ కాపు నాయకులందరూ అప్పుడు ఏమైపోయారు? ఈ కాపు సంఘాలు ఏమైపోయినాయి? వీళ్ళు నోర్లు ఏమైపోయినాయి? మనం మాట్లాడారు కదా, రాజమండ్రి చూసేచ్చు, కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలియదా ఈ కథ అంతా? ఏం చేసాం మనం ఇంతకాలం? మనకు గత్యంతరం లేక కాంగ్రెస్ పార్టీకో టీడీపీకో కొమ్ము కాసాం మనం. ఎందుకు గత్యంతరం? వీడి చేస్తారండి వీడికి, వాడు చేస్తాడు వాడికి అనుకొని మనం అటు కమ్మోడికి రెడ్లకి ఓట్లేసి టీడీపీని కాంగ్రెస్ని గెలిపించుకుంటూ వచ్చాం. మనవాడు వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, వాడికి కొమ్ము కాయక వాడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే, మీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ విన్నారు కదా, నేను చెప్పిన సత్యాలు, ఇవన్నీ నగ్న సత్యాలు. గుర్తుపెట్టుకోండి కాపు నాయకులారా, కాపు కుల పెద్దలారా, తెలుసుకోండి, ఇది నగ్న సత్యాలు. ఇన్ని సత్యాలు తెలిసినా కూడా మీరు మాట్లాడకుండా, వాటి గురించి పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ అనడానికి మీకు సిగ్గుగా అనిపించటం లేదా? మనవాడు వచ్చాడు, వాడికి సపోర్ట్ చేద్దాం, వాడు కొమ్ముకాయకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారే, మీకు సిగ్గుగా అనిపించటం లేదా? ఇంతకాలం రెడ్లు మనల్ని నేలకేసి రాశారు, టీడీపీ పార్టీని గెలిపించి ఎన్టీఆర్ని మనం ముఖ్యమంత్రిని చేశాం. ముఖ్యమంత్రి చేసింది కూడా కాపులే. అధికార మతంతో అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం ఇద్దరు కాపుల్ని మోసం చేశారు. కాపులందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటే విషయం, కాపులకు రిజర్వేషన్ లేకుండా చేసింది రెడ్లు. ఇది ముమ్మాటికి సత్యం. గత్యంతరం లేక టీడీపీకి అధికారం కట్టబెట్టి కాపులు మోసపోయారు. ఇది సత్యం మరియు వాస్తవం. ఇంతకాలం వాడు చేస్తాడు వాడికి, వీడు చేస్తాడు వీడికి సపోర్ట్ చేస్తూ కాపులు సర్వనాశనం అయిపోయారు. ఇలా 1956 నుండి రెడ్లు మనల్ని అణిచివేశారు. ఇది వాస్తవం, ఇది సత్యం, ఇది చాలా విచారకరమైన విషయం. రిజర్వేషన్లు ఉంటే ఈ 70 సంవత్సరాలలో కాపులు ఎంతో అభివృద్ధి చెందేవారు. ఏ అభివృద్ధికి నోచుకోక మనం గుంట నక్కల్లాగా మనల్ని అడ్డుకున్న రెడ్ల పార్టీలని తొక్కి నార తీయాలా వద్దా? మీరే చెప్పండి. మనం మన యొక్క భవిష్యత్తుని, కాపుల భవిష్యత్తుని నాశనం చేసిన ఈ రెడ్ల పార్టీల్ని తొక్కి నార తీయాలా వద్దా? మీరే చెప్పండి. ఇప్పుడు వారికి ప్రత్యామ్నాయంగా, అంటే మనల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో ఆ పార్టీలు ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మనం ఆయన సిద్ధాంతాలతో ఏకీభవిస్తూ సపోర్ట్గా ఉండాల్సింది పోయి ఆయన నానా మాటలు అంటూ మనం విలువ మనమే తగ్గించుకుంటూ పోతే కాపుల్లో ఐక్యత లేదని లోకానికి తెలియజేస్తున్నాం. ఇది వాస్తవం కాదా? మీరు చేసే పని ఇదే కదా. ఏం సాధిస్తాం అనుకుంటున్నారు? ఏం సాధిస్తారు చెప్పండి. నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ వీడియో ప్రతి కాపు బిడ్డ తప్పకుండా పూర్తిగా
వినాలి. తర్వాత నాతో ఏకీభవిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పవన్ కళ్యాణ్ను మనస్ఫూర్తిగా నమ్మండి. కాపుల అభివృద్ధికి తోడ్పడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇది వాస్తవం. ఎప్పటికైనా సరే మీరు పవన్ కళ్యాణ్ గారు నమ్మండి. కాపులకి ఇతర కులాలతో పాటు ఖచ్చితంగా న్యాయం చేసేది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మీరు నమ్మండి. పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. ఒక్కసారి మీరు గ్రహించండి. పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు. ఆయన అన్ని కులాలతో పాటు ఆయన పుట్టిన కులం కాపు కులానికి కూడా న్యాయం చేస్తాడని మీరు గ్రహించాలి. ఇది తెలుసుకోవాలి. ఒక్కటే మీరు గ్రహించండి. 1956 నుంచి మనల్ని మోసం చేస్తున్న రెడ్ల సంఖ్య నాకుతూ ఎంతకాలం బతుకుతారు? టీడీపీ వాళ్ళు కూడా రంగా గారిని చెప్పారు, కానీ రంగా హంతకుని పట్టుకోలేదు. ఆ బాధ ప్రతి ఒక్కరు, అందులో వాళ్ళు చాలామంది ఉన్నారు చెప్తున్నారు. ఎవరున్నారు? ఎందుకు నిజం నిగ్గు తేల్చలేకపోతున్నారు? పెద్ద పెద్ద మఠాలు జరుగుతున్నాయా? వాళ్ళు ఇలా పట్టుకొని బయటకు వస్తారే, ఇది ఎందుకు బయటకు రాదు? ఇది రాజకీయ హత్యలేంటి? రాజకీయంగా ఆయన హత్య చేశారు రంగా గారిని. అంతకులను కనిపెట్టలేదంటే అక్కడే వీళ్ళందరూ, ఈ పార్టీలు వాళ్ళందరూ రాజీ పడి కాపులకి అన్యాయం చేశారు. ఎందుకంటే రంగా గారు ఒక మహానుభావుడు. ఆయన అతి కొద్ది సమయంలోనే ఆకాశం ఎదిగిపోయాడు. కాంగ్రెస్ వాళ్ళు వెంటపడి మరి ఆయన్ని పార్టీలో చేర్చుకుని 85లో టిక్కెట్ ఇచ్చారు. జైల్లో ఉండి ఆయన గెలిచాడు అత్యధిక మెజార్టీతోటి. మొత్తం 85లో ఆంధ్రప్రదేశ్ అంతా ఎన్టీ రామారావు వేవ్ ఉంటే దాన్ని ఎదుర్కొని నిలబడి గెలిచిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అంత గొప్ప వ్యక్తి. ఎక్కడికి వెళ్ళిన వేలాది మంది కార్యకర్తలు వచ్చేవాళ్ళు. అది చూసి తట్టుకోలేకపోయాడు. ఎన్టీఆర్ మహానాడు పెడితే ఈ ముద్రగడ పద్మనాభం రాజశేఖర్ చెప్పాడేమో తెలియదు మనకి. రాజశేఖరే ముద్రగడ పద్మనాభం చేత రంగా దగ్గరికి వచ్చి జైల్లో ఉంటే మనం కాపునాడు పెడదాం, నువ్వు అను పెడదాం అని ఆయనతో అంగీకరింప చేసి కాపునాడు పెట్టి ఆ మహానాడు పెట్టిన ప్లేస్లను పెట్టి ఎన్టీ రామారావు కుళ్ళు కలిగించి అలా అలా ప్లాన్ వేశారు రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ బయటికి రావాలి, నిజాలు బయటికి రావాలి. రంగా గారు అంతకు అచ్చులో ముద్దుగా పద్మనాభం కూడా పాత్ర ఉంది. ఈ కాపునాడు పెట్టకపోతే ఆయనకి ఇంత ఇంత నష్టం జరిగేది కాదు. ఈ లక్షలాది మంది అభిమానులు, కోట్లాది మంది రంగా అభిమానులు, ఈ తెలుగు ప్రజలు ఇంత దారుణం జరిగేది కాదు. రంగా గారు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేవాడు. ఈ దోపిడీలు, దోచుకోవడాలు ఇవన్నీ ఉండే కావు. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఒక మన పూర్వం చదువుకున్న గుప్తుల స్వర్ణయుగం అని ఆ టైపులో పరిపాలన జరిగేదని మీకు అందరూ తెలియజేస్తున్నాను. కళ్ళు తెరిచి ఒళ్ళు ఒక్క దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మనసు పెట్టి మనసులో ఒక్కసారి మీ ఇష్టదేవం తలుచుకొని పవన్ కళ్యాణ్ గారిని అనడం తప్పని గ్రహించండి. ఇది వాస్తవం. ఆయనకి సపోర్ట్ చేస్తూ ఉంటేనే ఆయనకి, మనకి, తెలుగు ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి మంచిదని ఈ వీడియో ద్వారా కాపు కుల నాయకులకి, కాపు కులస్తులకి, తెలుగు ప్రజలకి, భారతదేశ పౌరులకు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్.